శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు ఈ కొత్త సంవత్సరానికి తగ్గట్టు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు అందించబోతున్నారండి. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితం మలుపు తిరగబోతోంది. నువ్వు ఆశపడేది, నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుందమ్మా. ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, కొత్త సంవత్సరంలో నువ్వు నన్ను కోరింది, నువ్వు ఆశపడేది అవన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా. ధైర్యంగా ఉండు. ఇక నీ కోరికలన్నీ తీరిపోతున్నాయి అని చెప్పటానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను తల్లి. అయినా కానీ కుదరలేదు. ఇక నువ్వు మాత్రం ఈరోజు నీ సాయి మాటలు విని తీరాల్సిందే. నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమ, నమ్మకం చూస్తే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా తల్లి. నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది బిడ్డ. ఇక నీ ప్రార్థనలు, కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతోంది. నిజమే తల్లి, రాబోయే కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో ఆ మార్పు రాబోతోంది. కొత్త సంవత్సరంలో నువ్వు కోరింది, నువ్వు ఏదైతే ఆశపడ్డావో ఆ ఆశపడింది కూడా నీకు దక్కబోతోంది. ఇక ఆనందంగా ఉండమ్మా. ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు నువ్వే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదములు చెప్తావు. ఆ మాట కోసం, నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతోంది అని ఆలోచిస్తున్నావు కదా. ఎందుకు తల్లి నీ ఆలోచన? నేను నీకు తోడుండగా ఇక నీ ఆలోచన అనవసరం. కంగారు పడకు, నమ్మకంతో ఉండు బిడ్డ. నీ భారమంతా నాపై వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇక నీ జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు అనే మాటకి తావే లేదు. నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను. నువ్వు పడే కష్టాలు, బాధలు అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా. నువ్వు దిగులు పడకు. నిన్ను గాయపరిచే కష్టాలను నేనే తరిమేస్తాను. నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు? ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే చేస్తాను. ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం కొత్త సంవత్సరంలో నీకు రాబోతోంది. అన్నీ నేను చూసుకుంటాను. ఇక నువ్వు దేని గురించి భయపడకు తల్లి, బాధపడకు. ధైర్యంగా ఉండటం నేర్చుకో. ఇక కొత్త సంవత్సరంలో నీ కోరికలు తీరబోతున్నాయి అని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు జరిపిస్తాను. కొంచెం గమనిస్తూ ఉండు తల్లి. నేను నీ మంచి కోరే పనులన్నీ ఆరంభించేశాను. నువ్వు కోరింది నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎలాంటి ఆలోచనలు, చికాకులు నీ మనసులోకి రానివ్వకు. ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నేను తీరుస్తాను. నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో తెస్తాను. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే చెబుతావు. నమ్మకంతో ఎదురుచూడు. కొత్త సంవత్సరం కోసం నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా. నమ్మకంతో ఉండు తల్లి. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. రాబోయే కొత్త సంవత్సరంలో తన భక్తుల జీవితం ఆనందంగా ఉండేలా కావాల్సిన పనులన్నీ కూడా మన బాబాగారు ప్రారంభించేశానని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.
మన జీవితం రాబోయే సంవత్సరంలో మారుతుంది అని చెప్పడానికి కొన్ని మార్పులు మన జీవితంలో జరుగుతాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్కరిని కూడా ఆ మార్పులని జాగ్రత్తగా గమనించండి అని చెప్తూ ఉన్నారు. ఆ మార్పు అనేది మన కంటికి కనిపించేదవ్వచ్చు, లేకపోతే కనిపించనిదైనా అవ్వచ్చండి. ఎలా అనుకుంటున్నారా? ఒకవేళ కనిపించే మార్పులైతే అవి ఎవరు చెప్పనవసరం లేదు. మనకు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి. కానీ కనిపించని మార్పులు ఎలా ఉంటాయంటే, మన మనసుకి ఏదో తెలియని సంతోషం, ఏదో ఒక పని మనం చాలా రోజుల నుంచి అడుగుతున్న ఒక పని తీరిపోబోతోంది అన్నటువంటి ఒక శుభ సంకేతం మన మనసుకే తెలుస్తూ ఉంటుందండి. మీ మనసు పొందుతున్నటువంటి ఆ అనుభూతిని మన పక్క వాళ్ళకి కూడా వర్ణించలేమండి. మన మాటలలో చెప్పలేనటువంటి ఏదో ఒక ఫీలింగ్ అనమాట అది. అది సంతోషం అవ్వచ్చు, ఆశ్చర్యం అవ్వచ్చు, లేదంటే మన మనసు ఎంతో భారం నుంచి తేలికగా అయిపోయి తేలిపోతున్నట్టు ఉండొచ్చు. అది ఎవ్వరికీ కూడా చెప్పుకోలేనటువంటి అనుభూతి. అంత ప్రశాంతత, అంత ఆనందం ఎందుకో మీకు తెలియదు. అలాంటి సంకేతాలు ఇలాంటివి ఏవి మీకు కలిగినా సరే కొత్త సంవత్సరంలో మీ జీవితం మారబోతోంది అని బాబాగారు సూచించేటువంటి సంకేతంగా మీరు గ్రహించాలి. బాబాగారు ఏం చెప్తున్నారో అర్థమైందా ఫ్రెండ్స్? మీరు దేని గురించి ఆలోచించకపోయినా సరే మీకు తెలియనటువంటి ఆనందం, తెలియనటువంటి ఉత్సాహం, ఎన్ని సమస్యలున్నా సరే మీకు ఒక విధమైనటువంటి ధైర్యం, అది మీరు మాటలలో చెప్పలేరు. అలాంటి అనుభూతి మీకు కలుగుతుంది. ఆ అనుభూతి కలిగితే మీ జీవితం మారబోతోంది అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి అనుభూతి కలిగినా, మీ కంటికి కనిపించేటువంటి మంచి శుభసూచకమైనటువంటి మార్పులు మీకు కనిపించినా సరే, రెట్టించిన ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. మీ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా ఆపవద్దు. అతి త్వరలో మీ జీవితం మారుతుంది. కొత్త సంవత్సరంలో మీకు మంచి భవిష్యత్తుని బాబాగారు ప్రసాదించబోతున్నారండి. మన బాబాగారిపై విశ్వాసం ఉంచి మీరు ఏ పని చేస్తున్నా సరే వెనకడుగు వేయకుండా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అందులో విజయం సాధించి తీరుతారు. విజయానికి అతి దగ్గరలో ఉన్నారు. మీరు తప్పకుండా కొత్త సంవత్సరంలో ఒక అందమైనటువంటి భవిష్యత్తుని చేరుకోబోతూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజైతే బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలందరికీ అందజేశారండి. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.